అంజలి సుస్వాగతాంజలి స్వాగతాంజలి సుస్వాగతాంజలి ఈ చల్లని శుభవేళ ఈ పూజా సమయాన ఈ చల్లని శుభవేళ ఈ పూజా సమయాన స్వాగతాంజలి సుస్వాగతాంజలి స్వాగతాంజలి సుస్వాగతాంజలి దివిలోని తారలు భువికే తెంచిన వేళ మదిలోని ఆశలు విధికేదిన ఈ వేళ దివిలోని తారలు భువికే తెంచిన వేళ మదిలోని ఆశలు విధికేదిన ఈ వేళ సిరి వెన్నెల కాంతులే కురిపించగా చిరునవ్వుల సందడే కనిపించగా పులకించి పాడే శుభవేళ స్వాగతం పులకించి పాడే శుభవేళ స్వాగతం స్వాగతాంజలి సుస్వాగతాంజలి స్వాగతాంజలి సుస్వాగతాంజలి ఈ చల్లని శుభవేళ ఈ పూజా సమయాన ఈ చల్లని శుభవేళ ఈ పూజా సమయాన స్వాగతాంజలి సుస్వాగతాంజలి స్వాగతాంజలి సుస్వాగతాంజలి. తేజోవంతమైన మేఘములో పవిత్రాత్మ కనిపించను. ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతనిని గూర్చి నేను ఆనందభరితుడనైతిని. ఇతనిని ఆలకింపుము అను తండ్రి వాణి వినిపించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున తల్లి శ్రీ సభలో క్రీస్తు దివ్య రూపధారణ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ పండుగను మనము జరుపుకుంటూ ఉండగా ఆ దేవాది దేవుడు ఏ విధంగానైతే రూపాంతరము చెంది ఉన్నాడు, అదేవిధంగా మన జీవితాలు కూడా మార్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మనము కూడా పాత జీవితానికి స్వస్తి చెప్పి నూతనమైనటువంటి జీవితంలోనికి క్రీస్తుతో అడుగుపెట్టే గొప్ప భాగ్యాన్ని ప్రభువు మనకు దయచేయమని ఈ పూజా బలిలో పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అడిగి వేడుకుందాం. పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను ఓ పాపములు చేసుకుని, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దోషలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించవలెనని బ్రతిమాలుకొనుచున్నాను.
గాలిలో చెదరిపోయి నాదు జీవితం ఆశని లేపుమయ్య కరుణ సాగరా సుడిగాలిలో నాదు పాపము నా వెంటనుండగా నాదు పాపము నా వెంటనుండగా నీ ప్రేమ కరములు నీ ప్రేమ కరములు నాపై సాక్షియుండుము సుడిగాలిలో చెదరిపోయి నాదు జీవితం ఆశ నిలిపి లేపుమయ్య కరుణ సాగరా సుడిగాలిలో సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. వారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. దయ చూపండి. ఇదిగో దేవునికి మహిమ భువియందు మనుషులకు శాంతి. దివిలో దేవునికి మహిమ భువియందు మనుషులకు శాంతి. సమాధానము కలుగు హృదయులందరికి భువిలో. దివిలో దేవునికి మహిమ భువియందు మనుషులకు శాంతి. రాజది రాజ పడలుక రాజ వ్యక్తి సంపన్న ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. రాజతి రాజ పరలోక రాజ వ్యక్తి సంపన్న ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. ధనమగు దేవా అర్పించదమయ్యా వందన గీతం యుగ యుగములు నీకు. దివిలో దేవునికి మహిమ భువియందు మనసులకు శాంతి. గెలితైక సుతుడా ఏలిన వారా దేవుని గోరె పిల్ల. పిత యొక్క సుతుడా పాపము తొలగించి ఆయించు మా మొరలను. గెలితైక సుతుడా ఏలిన
ఏలిన వార దేవుని గోరె పిల్ల ఈతయొక్క సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలను పితయగు దేవా పరిశుద్ధులు మీరే ఏలిక మీరే యుగ యుగములు ఆమేన్. దివిలో దేవునికి మహిమ భూమియందు మనుషులకు శాంతి సమాధానము కలుగు సహృదయులందరికీ దివిలో దేవునికి మహిమ భూమియందు మనుషులకు శాంతి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మీ జనితైక కుమారుని మహిమాన్విత దివ్య రూపధారణ సమయమున పితరుల సాక్ష్యముతో మా విశ్వాసపు పరమ సత్యములను దృఢపరచితిరే. అద్భుత విధముగా మా దత్తపుత్రత్వపు సంపూర్ణ స్వరూపమును ప్రతిబింబింపచేసితిరే. మీ సేవకులమైన మేము మీ ప్రియమైన కుమారుని స్వరమును ఆలకించుచు వారితో పాటు మహిమలో సహవారసులమగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు దివ్య రూపధారణ మహోత్సవము. మొదటి పఠనము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 9 నుండి 10 వరకు మరియు 13, 14 వచనములు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 9 నుండి 10 వరకు మరియు 13, 14 వచనములు. అతని వస్త్రములు మంచు వలె తెల్లగా ఉండెను. దానియేలు ఇట్లు పలుకుచున్నాడు: నేను చూచుచుండగా సింహాసనములను అమర్చిరి, శాశ్వత జీవి ఒకడు గద్దెపై ఆసీనుడయ్యెను. అతని వస్త్రములు మంచు వలె తెల్లగా ఉండెను. తల వెంట్రుకలు తెల్లని ఉన్ని వలె నిర్మలముగా నుండెను. అగ్ని చక్రములపైనున్న అతని గద్దె అగ్ని జ్వాలలతో మండుచుండెను. ఆ గద్దె నుండి అతని ఎదుటి నుండి అగ్ని ప్రవాహము పారుచుండెను. వేనవేలు బంటులు అతనికి ఊడిగము చేయుచుండిరి. లక్షల కొలది సేవకులు అతని ఎదుట నిలిచియుండిరి. అంతటా న్యాయస్థానమున పని ప్రారంభము కాగా గ్రంథములను విప్పిరి. నేను ఆ రాత్రి చూచిన దృశ్యమున నరపుత్రుని వంటి వాడు మేఘావృతుడై వచ్చుటను గాంచితిని. అతడు ఆ శాశ్వత జీవి దగ్గరికి రాగా అతడిని ఆ శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును, కీర్తిని, రాజ్యాధికారమును బడెసెను. సకల దేశములకు, జాతులకు,
భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులైరి. అతని పరిపాలన శాశ్వతమైనది, అతని రాజ్యమునకు అంతమే లేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సుఖము స్వామి పలుకు చింత తొలగి శాంతములుకు అంతరంగ కరుణ విందు ఎంత చేరి శరణమందు హల్లెలూయా 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 ఎంత సుఖము స్వామి పలుకు చింత తొలగి శాంతములుకు ప్రభుని చూపు పాదము చూపు అనకు ప్రాపు ఆగము బాపు హల్లెలూయా 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 ఎంత సుఖము స్వామి పలుకు చింత తొలగి శాంతములుకు. కన్నులారా మేము ఆయన గొప్పతనమును కాంచితిమి. రెండవ పట్నము పునీత పేతురు గారు రాసిన రెండవ లేఖ 1వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనం వరకు. ప్రియతమ సహోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తుని మహత్తరమగు ఆగమనమును మీకు తెలియజేయుటలో మేము కట్టుకథలపై ఆధారపడలేదు. మా కన్నులార మేము ఆయన గొప్పతనమును కాంచితిమి. తండ్రియగు దేవుడు ఆయనకు కీర్తిని వైభవమును ప్రసాదించినప్పుడు మేము అటనుంటిమి. ఈయన నా ప్రియ పుత్రుడు, ఈయనను గూర్చి నేను సంతోషించుతున్నాను అని దివ్యవాణి పలికినది. పవిత్రమగు పర్వతమున ఆయనతో ఉన్నప్పుడు మేమును ఆ దివ్యవాణిని వింటిమి. కనుకనే ప్రవక్తల ప్రబోధముల యందలి సందేశములను మరింత అధికముగాను నమ్ముతున్నాము. దానిని శ్రద్ధతో ఆలకించుట మీకును మంచిది. ఏలైనా ఉషకాలమున వేకు చుక్క మీ హృదయములను వెలుతురులో నింపు వరకు అది అంధకారమున వెలుగుతున్న దీపిక వంటిది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వినుడి సువార్తను వీనుల కమ్మని ఈ వార్తను, వినుడి వినుడి సువార్తను వీనుల కమ్మని వార్తను, కనుడి కనుడి శ్రీయేసును భూమిలో చక్కని ఈ మాటను హల్లెలూయా పాడుతూ ఆనందముతో స్తుతించుతూ హల్లెలూయా పాడుతూ ఆనందముతో స్తుతించుతూ మీరు నా మాట విన్నారా, రాతి పునాది ఇంటికి సాక్షుడు. మీరు నా మాట విన్నారా, రాతి పునాది ఇంటికి సాక్షుడు. చెడివానలు కురిసిన గాని పెనుగాలులు వీచిన గాని, చెడివానలు కురిసిన గాని పెనుగాలులు వీచిన గాని, అభయం కాపరి యేసయ్యా దిగులే
యేసయ్యా హల్లెలూయా పాడుతూ ఆనందముతో స్తుతించుతూ హల్లెలూయా పాడుతూ ఆనందముతో స్తుతించుతూ. ప్రభు మీతో ఉందునుగాక. ఈ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 17వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 13 వరకు. 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురు, యాకోబు, అతని సోదరుడు యోహానులను తన వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతము పైకి వెళ్ళెను. అతట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగానయ్యను. ఆయనతో మోషే, ఏలియాలు సంభాషించున్నట్లు వారికి కనబడిరి. అప్పుడు పేతురు, ప్రభు, మనము ఇచ్చట నుండుట మంచిది. నీకు అనుమతి అయినచో నేను నీకును, మోషేకును, ఏలియాకును 3 శిబిరములను నిర్మింతును అని పలికెను. అంతలో ఒక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో, ఆ మేఘము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అను వాణి వినిపించెను. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరగిలపడిరి. అప్పుడు యేసు వారి కడకు వచ్చి వారిని తట్టి, లెండు, భయపడకుడు అని పలికెను. అంతటా వారు కనులెత్తి చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరూ కనిపించలేదు. వారు ఆ పర్వతం నుండి దిగి వచ్చుచుండా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి లేపబడు వరకు మీరు ఈ దర్శనమును గూర్చి ఎవరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. అప్పుడు శిష్యులు అట్లయినా ఏలియా ముందుగా రావలనని ధర్మశాస్త్ర బోధకులు ఎలా పలుకుతున్నారు అని ప్రశ్నించిరి. అందుకు ఆయన, తప్పక ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కదిద్దును. అయితే మీతో చెప్పునదేమనగా, ఏలియా వచ్చి ఉన్నాడు, కానీ ప్రజలు అతనిని గుర్తింపక అతని పట్ల తమకిష్టం వచ్చినట్లు ప్రవర్తించిరి. మనుష్య కుమారుడు అట్లే వారి వలన శ్రమలు పొందబోతున్నాడు అనెను. శిష్యులు అప్పుడు యేసు తమతో ప్రస్తావించినది బప్తిస్మ యోహానును గూర్చి అని గ్రహించిరి. ఇది ప్రభు సువిశేషము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. నిలబడాలి, అందరు నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. కాళ్ళు నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు కూడా నిలబడండి, కాళ్ళు నొప్పులు పోతాయి. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్స్, ప్లీజ్ స్టాండ్ అప్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఈ పరిశుద్ధమైనటువంటి సమయాన్ని దేవుడు మనకు ఇస్తూ ఉన్నారు. గొప్పగా మనందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నారు. చూడండి, ఈ లోకంలో ఎంతో మంది అనారోగ్యంతో ఉండగా దేవుడు ఈ రోజున ఈ సమయాన మనందరినీ తన దివ్య సన్నిధికి చేర్చి తన యొక్క దివ్య వాక్కును ఆలకించే విధంగా, దివ్య వాక్కును ధ్యానించే విధంగా ప్రభు మనందరినీ తన యొక్క దివ్య సన్నిధికి చేర్చుకొని ఉన్నారు.
దేవాతి దేవునికి స్తుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మానవుని జీవితం చాలా విలువైనటువంటి జీవితం. ఈ విలువైనటువంటి జీవితం దేవునికే సమర్పించాలి కానీ ఈ లోకానికి సమర్పించకూడదు. విలువైనటువంటి ఈ జీవితాన్ని దేవుణ్ణే మహిమపరచాలి కానీ ఎదుటి వారిని మహిమపరచడానికి కాదు, ఎదుటి వారిని పొగడ్తలతోటి నింపటానికి కాదు, ఈ లోక వ్యామోహాలలో పడిపోవటానికి కాదు, ఈ లోకంలో మన జీవితాన్ని నాశనం చేసుకోవటానికి కాదు. విలువైనటువంటి ఈ జీవితాన్ని దేవునికి సమర్పిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి నిత్యము కొలుస్తూ మనందరము జీవించాలి అని ప్రభు మనందరినీ నిత్యము ఆశీర్వదిస్తున్నారు. పరిశుద్ధమైనటువంటి సమయాన్ని దేవుడు గొప్పగా మనందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ చేరినటువంటి మనందరినీ ఆశీర్వదిస్తున్నారు. అందరం కూడా ఈ ఆలోచన లేకుండా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధిద్దాం. మన బిడ్డలను దేవుడు చల్లగా చూస్తున్నాడు. మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. చక్కని కుటుంబాన్ని దేవుడు ఏర్పరిచాడు. ఇంతకంటే విలువైనటువంటిది ఈ లోకంలో ఏముంది? ప్రియమైన బిడ్డ, దేవునిపై నీ దృష్టి ఉంచు. అలనాడు ప్రభు పేతురు, యాకోబు, యోహానును తీసుకొని పర్వతం పైకి వెళ్ళి అక్కడ తన యొక్క దివ్య రూపధారణ గురించి తెలియచేసి వారి జీవితాన్ని నిజంగా దేవునికి అంకితమయ్యే విధంగా, దేవునికి సాక్షిగా నిలబడే విధంగా వారి జీవితాలను దేవుడు మారుస్తున్నారు. ఈ పరిశుద్ధమైన సమయాన దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి, ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీ జీవితాన్ని మార్చుకోవటానికి నీవు ప్రయత్నం చేస్తూ ఉన్నావా? దేవునికి సాక్షిగా నిలబడటానికి నీవు ప్రయత్నం చేస్తూ ఉన్నావా? ఆత్మ పరిశీలన చేసుకుంటా. పోయిన కాలం తిరిగి రాదు, భవిష్యత్తు మన చేతులలో లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి కాలమే దేవునికి సమర్పించాలి. ప్రస్తుతం జీవిస్తూ ఉన్నటువంటి జీవితమే దేవునికి సమర్పించాలి. ఈ రాత్రి సమయంలో ఏమి జరుగుతుందో తెలియనటువంటి జీవితం, మరొక నిమిషంలో ఏమి జరుగుతుందో తెలియనటువంటి జీవితం, వచ్చే సంవత్సరానికి ఏమి జరుగుతుందో తెలియనటువంటి జీవితం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధమైనటువంటి సమయం, విలువైనటువంటి సమయం, విలువైనటువంటి దివ్య బలి పూజ దేవుని ఆలోచన లేకుండా ఇటువంటి ఆలోచన దేవుని సన్నిధిలో విశ్వాసంగా దొరుకుదాం. మన హృదయం మీద మన చేతులను ఉంచుకొని ప్రార్థన చేస్తాం. దయగలిగి ప్రేమ కలిగి మీ పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రములు వందనములు చేస్తాం. అలనాడు మీరు దివ్య రూపధారణ గురించి తెలియచేస్తూ తండ్రి దేవుడు పలుకుతూ ఉన్నటువంటి వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నాం. ఇదిగో నా ప్రియమైనటువంటి కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తూ ఉన్నానని తండ్రి దేవుడు పలికినటువంటి స్వరాన్ని మరలా మేము ఈ రోజున ధ్యానిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ విలువైనటువంటి బిడ్డ నీ దృష్టిలో ప్రభువా, ఇతని యందు మీరు ఆనందిస్తూ ఉన్నారా? ఆత్మ పరిశీలన చేసుకుంటాం. ఈ రోజున ప్రభు నా జీవితం పట్ల ఆనందిస్తూ ఉన్నాడా? నా కుటుంబము పట్ల ఆనందిస్తూ ఉన్నాడా? నా బిడ్డల పట్ల దేవుడు ఆనందిస్తూ ఉన్నాడా? ఎలాంటి జీవితాన్ని నేను జీవిస్తున్నాను? ప్రభు మెచ్చే జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నానా? జీవించలేకపోతూ ఉన్నానా? ఈ లోక వ్యామోహాలలో కొట్టుకొని పోతూ ఉన్నానా? పాపములోనే ఇంకా జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నానా? ప్రభువా, ఇక్కడ చేరినటువంటి మమ్మందరినీ దీవించారు. మా విన్నపాలను మీకు సమర్పిస్తున్నాను. ప్రభువా, మీ దివ్య వాక్కును మేము ధ్యానించే విధంగా
మాకు శక్తిని జ్ఞానాన్ని క్రమను దయచేసి మంచి జీవితాన్ని మేము జీవించినట్లుగా మీరు మాకు సహాయపడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ దివ్య రూపధారణ మహోత్సవ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితంలో మనము కళ్ళారా చూస్తూ ఉన్నటువంటిది దివ్య బలి పూజ. ఈ దివ్య బలి పూజ అనేటువంటిది చాలా విలువైనటువంటి దివ్య బలి పూజ. అయితే మనందరము తాబోరు పర్వతముపై క్రీస్తు ప్రభు రూపాంతరం చెందినటువంటి విషయాన్ని మనందరము ధ్యానిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు ఏ విధంగా రూపాంతరం చెందాడు? పేతురు, యాకోబు, యోహాను ఈ ముగ్గురు కూడా క్రీస్తు ప్రభు రూపాంతరం చెందటాన్ని వారందరూ కళ్ళారా చూస్తూ ఉన్నారు. అదే విధంగా క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తాలుగా మారటాన్ని మనందరము చూస్తూ ఉన్నాం కళ్ళారా. ఈ పీఠము మీద ఉంచినటువంటి అప్పము, ద్రాక్షారసము ఈ రెండు కూడా క్రీస్తు ప్రభుని శరీర రక్తాలుగా మారుతూ ఉన్నాయి. శరీర రక్తాలుగా మారుతూ ఉన్నాయి అనగా ముందుగా అప్పము, ద్రాక్షారసము, తరువాత క్రీస్తు ప్రభుని శరీర రక్తాలుగా మారటాన్ని మనందరము చూస్తూ ఉన్నాం. అదే మనందరము పలుకుతూ ఉన్నటువంటి విషయం ఏమిటంటే విశ్వాస రహస్యం అని మనందరము పలుకుతూ ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం అబ్రహాము యొక్క జీవితం విశ్వాసం, నమ్మిక, దైవభక్తి వీటన్నిటి మీద ఆధారపడి అబ్రహాము జీవితం ఉన్నది. అబ్రహాము జీవితంలో దేవుడు పరీక్షలు పెట్టాడు. అబ్రహాము జీవితము అనేటువంటిది సునాయాసంగా సాగిపోలేదు ఈ లోకంలో. అబ్రహాము జీవితంలో అడుగడుగు కష్టాలు ఎదురయ్యాయి. అడుగడుగున కష్టాలను ఎదుర్కొన్నాడు. చివరకు ఒకగానొక బిడ్డను దేవుడు పలుకుతూ ఉన్నాడు, నీ బిడ్డను నాకు బలిగా సమర్పించు అని అడిగినప్పుడు అబ్రహాము వెనుకాడకుండా, రెండవ మాట మాట్లాడకుండా తనకు ఉన్నటువంటి ఏకైక బిడ్డను సమర్పించటానికి బిడ్డను చేతబట్టుకొని తను పర్వతం పైకి వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఇక చివరిగా అన్నిటినీ సిద్ధపరిచి బలికి సమర్పించేటువంటి సమయంలో దేవదూత ఈ పసిబాలునిపై నీవు చేయి వేయవద్దు అని ఆ యొక్క దేవదూత పలుకుతూ ఉన్నది. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తూ వస్తూ ఉన్నాడు. అబ్రహాము జీవితము ఏ విధంగా ఒకానొక నాడు అబ్రహాము జీవితము ఈ రాళ్ళు రప్పలు యొక్క లోక వ్యామోహాలలో పడిపోయినటువంటి అబ్రహాము జీవితాన్ని దేవుడు విశ్వాసానికి తండ్రిగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. అబ్రహాము జీవితాన్ని, తన యొక్క జీవితం అనేటువంటిది పూర్తిగా మారిపోతూ ఉన్నది. తన జీవితం అనేటువంటిది విశ్వాసానికి తండ్రిగా దేవుడు మలుచుకుంటూ ఉన్నాడు. ఇది అబ్రహాము యొక్క జీవితము. మోషే జీవితాన్ని కూడా చూసినట్లయితే మోషే ఒక నత్తివాడిగా ఉంటూ ఉన్నాడు. అయ్యా, ఈ ఇజ్రాయెల్ సైన్యాన్ని నేను నడిపించలేను, నా వల్ల కాదు, నేను నత్తివాడను, నేను మాట్లాడలేను, నాకు శక్తి లేదు, ఇంతమంది జనాన్ని నేను ఏ విధంగా నడిపించాలి అని అడిగినప్పుడు అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, నేను నీతో ఉంటాను, ఉన్నవాడును అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడండి, దేవుడు ఒక కార్యానికి పిలుచుకుంటే ఇది దేవుని కార్యముని నమ్మితే, దేవుని పట్ల నమ్మకం విశ్వాసం అనేటువంటిది ఉంచితే దేవుడు వారిని చేయి విడువడు. అదే అబ్రహాము జీవితంలో జరిగింది, మోషే జీవితంలో కూడా జరిగినది. దావీదు జీవితంలో కూడా ఎక్కడో గొర్రెలు కాచుకుంటూ ఉన్నటువంటి దావీదు మహారాజుని ఒక మహారాజుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. పొట్టివాడైనటువంటి దావీదుని ఒక మహారాజుగా చేస్తూ ఉన్నాడు. తన జీవితాన్ని పూర్తిగా మారుస్తూ ఉన్నాడు. దేవుని పట్ల అచంచలమైనటువంటి నమ్మకం కలిగి ఉండాలి. దేవుని పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి జీవించాలి. దేవుడు తప్పకుండా ఈ కార్యాన్ని నా జీవితంలో చేస్తాడు అనేటువంటి నమ్మకం కలిగి ఉండాలి. అప్పుడే తప్పక దేవుడు నీ జీవితాన్ని పూర్తిగా మారుస్తాడు.
దేవుని పట్ల నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా ఏ కార్యం కూడా సఫలీకృతము కాదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదే విధంగా నూతన వేదంలో చూస్తూ ఉన్నాం. ఈ యొక్క క్రొత్త నిబంధనలో కూడా ఎక్కడో చేపలు పట్టే సముద్ర తీరాన ఉండేటువంటి జాలరులను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అయ్యా, మీరు నన్ను అనుసరించండి, మీరు నన్ను వెంబడించండి అని అన్నప్పుడు కొంతమంది అనుసరించలేకపోయారు, కొంతమంది దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నారు. వారి జీవితాలను దేవుడు మారుస్తూ ఉన్నాడు. ఇక నుండి మిమ్మలను చేపలు పట్టువానిగా కాదు, మనుషులను పట్టువానిగా నేను చేసేదను అని దేవుడు అంటూ ఉన్నాడు. వారి జీవితాలను పూర్తిగా దేవుడు మార్చివేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మగ్దల మరియా ఏ విధమైనటువంటి జీవితం, దేవుడు మెచ్చనటువంటి జీవితం, ఈ లోక సంబంధమైనటువంటి జీవితం, ఈ లోక వ్యామోహాలలో పడిపోయినటువంటి జీవితం, ఈ లోకంలోనే సంతోషం అని ఉన్నది అని వెతుకులాడేటువంటి జీవితాన్ని నుండి దేవుడు పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి మగ్దల మరియను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. చూడండి, కననీయ స్త్రీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించి, ఆమెను కూడా పరీక్షించి దేవుడు ఆమెను విశ్వాస పాత్రులుగా మారుస్తూ ఉన్నాడు. ఇంతటి కార్యాన్ని దేవుడు చేస్తూ వస్తూ ఉన్నాడు అంటే, దేవుని పట్ల ఎవరైతే నమ్మకం కలిగి విశ్వాసం కలిగి జీవిస్తూ ఉంటారో దేవుడు వారి జీవితాలను పూర్తిగా మారుస్తాడండి. అదే మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపించేటువంటి ఒక పునీతురాలు ఎవరు అంటే పునీత మోనికమ్మ గారు. ఆమె దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేసింది. మనలాగా ఒక సంవత్సరం ప్రార్థన చేసి రెండవ సంవత్సరానికి జవాబు కోసం ఎదురు చూసినటువంటి ఆమె కాదు. సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ దేవుడు ఒకానొక సమయాన వారి యొక్క కుమారుణ్ణి పూర్తిగా మారుస్తూ ఉన్నాడు. అది ఆమె చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలం. వారి యొక్క కుమారుని జీవితంలో మార్పు రావటం, ప్రార్థనకు ప్రతిఫలం కుమారుని జీవితంలో మార్పు రావటం. ఈ రోజున నీవు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయటం, దేవుని సన్నిధిలో కూర్చొని నీ విశ్వాసాన్ని చూపించటం దేనికి ప్రతిఫలంగా ఉండబోతూ ఉన్నది? నీ బిడ్డ జీవితంలో, నీ కుటుంబం జీవితంలో మార్పు కనిపిస్తుందా? నువ్వు ఎన్నో సంవత్సరాల నుండి, ఒక్కొక్కరిని అడిగితే నేను 15 సంవత్సరాల నుండి, 20 సంవత్సరాల నుండి, దాదాపుగా 40 సంవత్సరాల నుండి నేను గుడికి వస్తూ ఉన్నాను అని చెబుతూ ఉంటాం. ఈ 40 సంవత్సరాల కాలంలో నీవు చేసినటువంటి ప్రార్థన ద్వారా నీ కుటుంబం మారిందా? నీవు చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన ద్వారా నీ బిడ్డ జీవితం మారిందా? ఆత్మ పరిశీలన చేసుకో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఏదో వస్తూ ఉన్నాం, పోతూ ఉన్నాం, 4 గోడలు చూస్తూ ఉన్నాం, అటు ఇటు మొక్కలు తిప్పుకొని పోతూ ఉన్నాం. ఇది కాదు ప్రార్థన అంటే. వచ్చినటువంటి దేవుని సన్నిధికి వచ్చావంటే నీ మనస్సు, నీ ఏకాగ్రత అంతా దేవుని మీద ఉండాలి. అంతేకాని ఆ అమ్మ ఏమన్నది, ఈ అమ్మ ఏమన్నది, ఆ అమ్మ ఏం చెప్పింది, ఇంటికాడ ముచ్చట్లు దేవుని సన్నిధిలో కాదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధి అంటే ఈ గంట సేపు దేవునికి ఇవ్వటం, ఈ గంట సేపు దేవుని యొక్క సన్నిధిలో దేవునికి పూర్తిగా అంకితం చేయటం. నీవు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా నువ్వు ముచ్చట్లు చెప్పుకోవటానికి సమయం అంతా ఉన్నది. కానీ ఈ గంట సేపు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావంటే ఈ 45 నిమిషాల సేపు, ఈ గంట సేపు దేవునికి పూర్తిగా అంకితం అవ్వటం. అప్పుడే నీ ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది. నీ ప్రార్థనకు ప్రతిఫలం దక్కాలి అంటే ఆ విధంగానే నువ్వు ప్రార్థన చేయాలి. మనిషి ఇక్కడ ఉంటావు, మనసు మాత్రం ఇంటి దగ్గరో లేకపోతే కుమారుని దగ్గరో లేకపోతే రానున్నటువంటి రోజులు ఆ యొక్క విషయాల గురించి మాట్లాడుకోవటం కాదు. నీ యొక్క పూర్తి ఆ యొక్క మనస్సు అంతా కూడా దేవుని వైపు మరల్చటం, ఇది నువ్వు చేయవలసినటువంటిది. ఆ విధమైనటువంటి మార్పు నీలో రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక మనము చేయవలసినటువంటి విషయం ఏమిటంటే క్రీస్తు వలె ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి. మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవలసినటువంటి విషయం, క్రీస్తు వలె ప్రార్థన చేసే వారంగా ఉండాలి. క్రీస్తు ప్రభు దైవ కుమారుడు అయినప్పటికీ కూడా తను నిత్యము ప్రార్థన చేశాడండి. ఈ 12 మంది అపోస్తులు ఎన్నుకునేటువంటి సమయంలో కానివ్వండి, తన సువార్త పరిచర్య ప్రారంభించేటువంటి సమయంలో కానివ్వండి, క్రీస్తు ప్రభు ప్రార్థన చేసి ఉన్నాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వాక్యం చదువుకుంటూ ఉన్నాం. ఆ విధంగానే మనందరము ప్రతి కార్యానికి ముందు ప్రార్థన చేయాలి. ఈ రోజున నేను ఈ కార్యాన్ని ఈ రోజును ప్రారంభించబోతూ ఉన్నాను. నువ్వు ఉదయం లేవగానే దేవుని నామస్మరణ ఉండాలి, దేవుణ్ణి ప్రార్థన చేయాలి.
అందుకే ఉదయం దివ్య బలి పూజకు రావటం, దేవుని స్తుతించటం, బలి పూజలో పాల్గొనటం ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. క్రీస్తు వలె ప్రార్థన చేసే వారముగా ఉండాలి. రెండవది, క్రీస్తు వలె మనము మారాలి. క్రీస్తు వలె మనము మారాలి అంటే, క్రీస్తు ఏ విధంగానైతే తండ్రి పట్ల వినయ విధేయతలు కలిగి జీవించాడో అదే విధంగా ఒక గురువు పట్ల, పెద్దల పట్ల, సంఘము పట్ల వినయ విధేయతలు కలిగి జీవించాలి. వినయం లేనటువంటి వారు, విధేయత లేనటువంటి వారు, వారికి ఎంత చెప్పినా కానీ ఎక్కదు కూడా. వారి జీవితం ఏ విధంగా ఉన్నా కానీ అదంతా శూన్యమే. క్రీస్తు ప్రభు దైవ కుమారుడు అయినప్పటికీ కూడా తండ్రి దేవుని పట్ల వినయ విధేయతలు కలిగి జీవించాడు. క్రీస్తు వలె మనము మారాలి. క్రీస్తు వలె మనము మారాలి అంటే మన జీవితంలో రోజు రోజు మార్పు కనిపిస్తూ ఉండాలి. క్రీస్తు ఇచ్చినటువంటి మాటలను పాటిస్తూ ఉండాలి. క్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకనే మనము పాప సంకీర్తనం చేస్తాం. అందుకనే మనము దివ్య సంస్కారాలను స్వీకరిస్తూ ఉంటాం. వీఆర్ బికమింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సెయింట్స్. మనందరం కూడా పునీతులు అవటానికి ఆ ప్రాసెస్లోనే ఉన్నాం. ఎప్పుడైతే మనందరం కూడా పాప సంకీర్తనం చేస్తూ ఉంటామో అప్పుడు మనము సెయింట్, ఒక పునీతుడిగా మారటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. పునీతుడిగా మారటానికి మరలా మనము పాపంలోనే పడిపోతూ ఉన్నాం. ఈ పాపంలో పడిపోతూ ఉన్నప్పుడు పునీతుడిగా ఎలా మారగలము? పునీతురాలుగా ఎలా మారగలము? ఇది అసాధ్యం. కాబట్టి మనలో ఉన్నటువంటి బలహీనతలు, మనలో ఉన్నటువంటి ఈ లోక వ్యామోహాలు అన్నిటిని కూడా దేవునికి సమర్పిస్తూ ఉండాలి. మనము మార్పు చెందటానికి ఏది అడ్డుగోడగా ఉన్నది? మనము మార్పు చెందటానికి ఇది బలమైనటువంటి కారణము అని చెప్పుకోవటానికి ఏదైనా ఉన్నదా? నేను గుడికి రావటానికి, ప్రతిరోజు కూడా నేను గుడికి రావటానికి ఇది అడ్డుగోడగా ఏదైనా ఉన్నదా? మనకు మనసు ఉంటే మార్గం ఉంటుందని చాలా మంది అంటూ ఉంటారు. మనము గుడికి రావాలి అని అనుకుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రార్థన చేసుకోవాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇంకా విశ్వాసంలో ఎదగాలి అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ మనము కుంటి సాకులు చెప్పి తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ నీ హృదయం దేవునికి తెలుసండి. నీ జీవితం దేవునికి తెలుసు. నీవు ఏ ఆలోచన మీద మానుకుంటూ ఉన్నావో, ఏ ఆలోచన మీద దేవునికి దగ్గర కాలేకపోతూ ఉన్నావో, ఏ ఆలోచన మీద విశ్వాసంలో ఎదగలేకపోతూ ఉన్నావో దేవునికి పరిపూర్ణముగా తెలుసు. నువ్వు ఎన్ని చెప్పినా కానీ, దేవునికి ఎన్ని మాస్కలేసుకున్నా, ఎన్ని అతుకులేసుకున్నా దేవునికి తెలియదు అని అనుకోవద్దు. దేవునికి అన్నీ తెలుసు. మీ హృదయాంతరంగాలను ఎరిగినటువంటి వాడు దేవుడు. కాబట్టి మన జీవితాలను పరిపూర్ణంగా దేవునికి సమర్పిద్దాం. మన జీవితాలలో కూడా మార్పు వచ్చే విధంగా, మన కుటుంబాలలో, మన సంఘంలో కూడా మార్పు వచ్చే విధంగా నిత్యము ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. హృదయము నీకు అర్పణము, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణము, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను. జీవించుమయా కృపతో నేడు, జీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణము, నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా.
కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీ జనితైక కుమారుని మహిమాన్విత దివ్య రూపధారణ ఉత్సవమును కొనియాడుట కొరకు మేము సమర్పించు కానుకలను పవిత్ర పరపము. క్రీస్తు దివ్య తేజస్సు మాలోని పాప కలంకము తొలగించున్నట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందునుగాక. ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు తాను ఎన్నుకొనిన సాక్షుల సమక్షములో తన మహిమను ప్రదర్శించెను. శిలువను గూర్చిన సంశయములను శిష్యుల హృదయముల నుండి తొలగించెను. ఇతరుల వంటి తన సామాన్య శరీర రూపమును అద్భుతమైన వెలుగుతో ప్రకాశింపచేసెను. దీని వలన శ్రీసభ శిరస్సు అయిన తన యందు ప్రప్రథమముగా ప్రకాశించిన తేజస్సు తన శరీరమైన శ్రీసభ అంతయు వ్యాపించునని సూచించెను. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై భూలోకమున నిరతము మీ వైభవమును ప్రకటించుట ఎట్లనగా, పావన 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 ప్రభు ఓ పరలోకము నీ మహిమతో నిండియున్నవి. మౌనతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు గణాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు ప్రభునామమున వాషడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు
ప్రవేశపడుదు. పావన 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 ప్రభు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడను మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తారాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తారాధన. ఆరాధన 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 ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరలా వచ్చు వరకు వేచేదము. కనుక తండ్రి,
మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుతూ వారు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయా చూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొని నా పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత పాదువాపురి అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకుని నా ప్రజలందరినీ, ముఖ్యముగా ఈ రోజున ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజను సమర్పించుకుంటున్నటువంటి కుటుంబములు జూజిగిరి చిన్నయ్య, పద్మకుమారి వీరి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను, వీరి బిడ్డల తలంచినటువంటి తలంపులు నెరవేరినట్లుగాను, వీరి మనవ సంతానాన్ని దీవించమని, బిడ్డలు చేసేటువంటి ఉద్యోగాల్లో ప్రభు తోడు నీడగా ఉండినట్లుగాను, మంచి ఆయురారోగ్యంలో ప్రసాదించమని పునీత అంతోని వారిని అర్థించుకుంటూ, జూజిగిరి మేరీ శివనాగేంద్రం వీరి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను ప్రభు చేసినటువంటి మేలులకు వందనములు చెల్లించుకుంటూ, బిడ్డలకు మంచి ఆయురారోగ్యములు దయచేయమని, కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత అంతోని వారిని అర్థించుకుంటూ, ఒక కుటుంబమునకు ప్రభు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కుటుంబంలోని వారందరినీ కాచి కాపాడినట్లుగాను మంచి ఉద్యోగాలు దయచేయమని, చిన్నారి బిడ్డను దీవించమని పునీత అంతోని వారిని అర్థించుకుంటూ, సలాది శౌర్యులు వీరి కుటుంబంలో తలంచినటువంటి తలంపులు నెరవేరినట్లుగాను వారి బిడ్డలందరినీ దీవించమని, వారి మనవ సంతానాన్ని దీవించమని, కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత అంతోని వారిని అర్థించుకుంటూ, తెనాలి వాస్తవులు దాసర్ ఇగ్నేషియస్ మేరీ వీరి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను, వారి బిడ్డల యందు ప్రభు తోడునిడగా ఉండినట్లుగాను, వారి వ్యాపారాలను అభివృద్ధిపరచమని, మనవ సంతానాన్ని దీవించమని పునీత అంతోని వారిని అర్థించుకుంటూ, యనుమల స్టెల్లా టీచర్ గారి కుటుంబంలో ప్రభు చేసినటువంటి మేలులకు వందనములు చెల్లించుకుంటూ, వారి యొక్క కుమారుడు యుఎస్ఏలో ఉండగా సాగర్ స్వరూప్ ఈ బిడ్డను దీవించమని, అనుకున్నటువంటి కార్యమును ఆశీర్వదించమని పునీత అంతోని వారిని అర్థించుకుంటూ, గోవింద్ పెదవలసం ఫాదర్ గారి కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత అంతోని వారిని అర్థించుకుంటూ, మరణం పొందిన బ్రదర్ నందిగం ఇగ్నేషియస్ గారి ఆత్మకు, వారి తల్లిదండ్రుల ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత అంతోని వారిని అర్థించుకుంటూ, యనుమల జసింత వీరి కుటుంబంలో ప్రభు చేసినటువంటి మేలులకు వందనములు చెల్లించుకుంటూ, తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత అంతోని వారిని అర్థించుకుంటూ, ఒక కుటుంబమునకు ప్రభు చేస్తున్నటువంటి మేలులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయమని, తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను పునీత అంతోని వారిని అర్థించుకుంటూ, ఒక కుటుంబంలో ఈ రోజున జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి బిడ్డలను ఆశీర్వదించమని, చేయి పనులందు దేవుడు తోడుగా ఉండునట్లుగాను, చేయి ఉద్యోగాల యందు ప్రభు సహాయపడినట్లుగాను పునీత అంతోని వారిని అర్థించుకుంటూ, ఒక కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను, బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయమని, ఆయురారోగ్యంలో ప్రసాదించమని పునీత అంతోని వారిని అర్థించుకుంటూ, ఈ రోజున ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరిని విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము.
దయగల తండ్రి, నలుదెసల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్టు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పు పడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు.
ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ నేను స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తము మనకు జీవన దయచేయుగాక. ఆమేన్. ఇంకా నా హృదిని తాకినంత పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపెనంత, ఏదో పులకింత గోధుమాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, గోధుమాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచు వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచు వేళ, నాలో ఆనందపు వేళ, ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడి నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత ద్రాక్ష రసమే ప్రభుదిగా మారిన ఈ వేళ, ద్రాక్ష రసమే ప్రభుని రుధిరంగా మారిన ఈ వేళ, మహిమాన్వితమై అమృత రసమై అందే శుభవేళ, మహిమాన్వితమై అమృత రసమై అందే శుభవేళ, నేనే పరవశించు వేళ, ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరెనంత, నాలో వెలుగు నింపెనంత, ఏదో పులకింత ప్రభుని భోజ్యమే దివ్యవరముగా ప్రార్థించే వేళ, ప్రభుని భోజ్యమే దివ్యవరముగా ప్రాప్తించే వేళ, ఆత్మబలముకై అభిషేక్తులను అందించే వేళ, ఆత్మబలముకై అభిషేక్తులను అందించే వేళ, నేనే స్వీకరించు వేళ, ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరెనంత, నాలో వెలుగు నింపెనంత, ఏదో పులకింత గోధుమాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, గోధుమాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచు వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచు వేళ, నాలో ఆనందపు వేళ, ఏదో పులకింత
నేను చేరాలయా, నా మంచి కాపరి యేసయ్యా. నీ మందలో నేను చేరాలయ్యా, నా మంచి కాపరి యేసయ్యా. నీ మందలో నేను చేరాలయా, నా మంచి కాపరి యేసయ్యా. నీ మందలో నేను చేరాలయ్యా, నా మంచి కాపరి యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మహిమను నేను చూడాలయా, దివ్య రూపధారి యేసయ్యా. నీ మహిమను నేను చూడాలయ్యా, దివ్య రూపధారి యేసయ్యా. నీ మహిమను నేను చూడాలయా, దివ్య రూపధారి యేసయ్యా. నీ మహిమను నేను చూడాలయ్యా, దివ్య రూపధారి యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. పరిశుద్ధ పాపు గారి తలంపు నెరవేరినట్లుగాను, మన గుంటూరు పీఠాధిపతుల యొక్క తలంపులు నెరవేరినట్లుగాను, మన విచారణ గురువుల యొక్క తలంపులు నెరవేరినట్లుగా వేడుకొందుముగాక. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేతను నిలమరయ్యమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు కొనే. అతిథిస్త ప్రేమ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడైన మా కొరకును ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె పితకును పుత్రకునే పవిత్రాత్మకును మహిమ కలుగునుగాక. ఆదిలో వలె ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పూజ అయిన తర్వాత భారత మిత్రాన్ని తీసుకొని వెళ్ళగలరు. ఎల్లుండి గురువారం, వచ్చే గురువారం 2వ గురువారం, ప్రతి నెల 2వ గురువారం ప్రత్యేకమైనటువంటి శౌరివారి పరిశుద్ధ దివ్య బలి పూజ సమర్పించబడుతూ ఉన్నది. అదేవిధంగా
పండుగకు ముందు మన విచారణ పాలక పునీత శౌరి వారి తిరునాళ్ళకు ముందు 5 ప్రత్యేక నెల 2వ గురువారాలను ఏర్పాటు చేసుకుని ఉన్నాం. దానిలో భాగంగా మొదటి నెల అయిపోయినది, 2వ నెల. కాబట్టి ఈ యొక్క గురువారం రోజున యువతీ యువకుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడును. పోయిన నెల చిన్నారి బిడ్డల కొరకు ప్రార్థన చేయబడి ఉన్నది. ఈ నెల ప్రత్యేకంగా యువతీ యువకుల కొరకు, ఎవరైతే ఉద్యోగం కోసము, ఇంకా బిడ్డల కుటుంబాలలో ఎవరైతే ఇంకా చదువుతూ ఉన్నారు, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఉన్నత చదువుల కోసం విదేశాలలో ఇంకా ఉద్యోగాల కోసం వెతుకులాడుతూ ఉన్నారు, వారందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతూ ఉన్నది. కావున మీరందరూ కూడా ఆ పూజలో పాల్గొని మీ బిడ్డల కోసం, యువకుల కొరకు ప్రత్యేకంగా మన సంఘంలో మన విచారణలో ఉన్నటువంటి బిడ్డలందరి కోసం ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. పూజ అయిపోయిన తరువాత యథావిధిగానే శౌరి వారి స్వరూపంతోటి ప్రదక్షిణ ఉంటుంది. తర్వాత దేవాలయంలో పవిత్ర వస్తువు చెంత చిన్న ప్రార్థన, పవిత్ర వస్తువుచే ఆశీర్వాదం ఉంటుంది. కార్యక్రమం అయిపోయిన తర్వాత భోజన కార్యక్రమం ఉండును. కావున ఈ విషయాన్ని గమనించి ఎల్లుండి జరగబోయేటువంటి 2వ గురువారంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని పునీత శౌరి వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థన చేయగలరు. క్రీస్తు దర్శనం ఇచ్చినప్పుడు అతని యథార్థ రూపమును మనము చూతుము, కనుక అతని వలె అగుదుము. యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 2వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ కుమారుని మహిమాయుతమైన దివ్య రూపధారణ ద్వారా వారి దివ్యత్వమును మాకు ప్రదర్శింపచెత్తగించితిరే. మేమిప్పుడు స్వీకరించిన ఈ స్వర్గపు ఆహారము ద్వారా మీ కుమారుని రూపమును తాల్చుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా, యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా, పరమున చేరగనే వెళ్ళేదా, పరమున చేరగా నే వెళ్ళేదా, అనుకువలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. తల్లి మరచిన, తండ్రి మరచిన, తల్లి విడచిన, తండ్రి మరచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా.